తిరుమల కొండపైన స్వామివారి దర్శనం అయిన తర్వాత ఖచ్చితంగా మనం చూడవలసిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. మనిషికి రూ. 130 ఇచ్చి ఆర్టీసీ బస్సులో ఈ ప్రదేశాలన్నీ చూడొచ్చు. మేమైతే ప్రైవేట్ లోకల్ టాక్సీ మాట్లాడుకొని ఈ ప్రదేశాలన్నీ తిరగడానికి వచ్చాం. ఫస్ట్ మేము వెళ్ళే ప్లేస్ శ్రీవారి పాదాలు. శ్రీవారి పాదాలు దర్శనం అయిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ శిలాతోరణం. బండారాలతో చాలా న్యాచురల్గా ఫామ్ అయి ఉంటుంది. ఇక్కడ నెమ్మళ్ళు కూడా ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ చాలా చక్రతీర్థం. శిలాతోరణానికి ఆనుకుని ఉంటుంది. కొంచెం కిందికి నడుచుకుంటూ వెళ్ళాలి. పెద్దవారికి అయితే కొంచెం ఇబ్బంది అవుద్ది మళ్ళీ దిగి ఎక్కి రావడానికైతే. ఇక్కడ నువ్వు లాంటిది ఉన్నది, ఇందులో పాములు కూడా ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆకాశగంగా. ఇది కూడా చాలా కిందికి ఉంటుంది. ఇక్కడ బాలాంజనేయ టెంపుల్ కూడా ఉంటుంది. వాటర్ ఫాల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడ నుండి మనం వెళ్ళే ప్లేసు పాప వినాశనం. పాప వినాశనం డ్యామ్తో పాటు గంగాదేవి ఆలయం కూడా ఉంటుంది. ఈ ప్రదేశం అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ వెళ్ళేది శ్రీ వేణుగోపాల టెంపుల్. ఇక్కడ దర్శనానికి ఒక్కొక్కరికి ₹5 టికెట్ తీసుకోవాలి. ఇక్కడ నుండి మనం వెళ్ళే ఆఖరి ప్లేసు శ్రీ జపాలి హనుమాన్ దేవాలయం. ఇక్కడ నుండి మనం 2-3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళే దారంతా కూడా చాలా బాగుంటుంది, చెట్లతో అద్భుతంగా ఉంటుంది. మీరు తిరుమల వెళ్తే కనుక ఈ ప్రదేశాలు అన్నీ తిరగడం మర్చిపోకండి.